ప్రాచీన భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన మహాఘట్టాలలో పారసీక దండయాత్రలు అత్యంత కీలకమైనవి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో, అంటే అలెగ్జాండర్ కంటే సుమారు 200 సంవత్సరాల ముందే పారసీక దేశానికి చెందిన అకిమెనెడ్ సామ్రాజ్యం భారతదేశంపై తన దృష్టిని సారించింది. ఈ సామ్రాజ్య స్థాపకుడైన సైరస్ ది గ్రేట్ కాలం నుంచి మొదలైన ఈ ప్రభావం భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతాలైన గాంధార మరియు కాంబోజ వరకు వ్యాపించింది. అప్పట్లో భారతదేశం చిన్న చిన్న గణరాజ్యాలుగా విడిపోయి ఉండటంతో సమైక్య శత్రువులను ఎదుర్కోవటంలో అవి విఫలమయ్యాయి. దీనిని ఆసరాగా తీసుకుని పారసీక చక్రవర్తి డేరియస్ I క్రీస్తు పూర్వం 518లో సింధు లోయ ప్రాంతాన్ని ఆక్రమించి దానిని తన సామ్రాజ్యంలో 20వ ప్రావిన్సుగా మార్చుకున్నాడు. ఈ దండయాత్రల వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం సామ్రాజ్య విస్తరణే కాదు. అప్పట్లో సింధు నది ప్రాంతం బంగారానికి మరియు అమూల్యమైన వనరులకు ఒక నిలయంగా ఉండటం వల్ల కలిగిన ఆర్థిక ఆశ కూడా ఒక ముఖ్య కారణం. పారసీక చక్రవర్తులు భారతదేశ సంపదను పన్నుల రూపంలో భారీగా సేకరించేవారు. ఇది వారి ప్రపంచ స్థాయి సైనిక శక్తిని పోషించడానికి ప్రధాన వనరుగా మారింది. ఈ దండయాత్రల వల్ల ఏర్పడిన సాంస్కృతిక మరియు రాజకీయ ప్రభావం అపారమైనది. ఆర్కియాలజీ కోణంలో చూస్తే పారసీక ప్రభావం భారతీయ శిల్పకళ మరియు పరిపాలనా వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు మౌర్య సామ్రాజ్యంలో ఉండే అశోకుడు నిర్మించిన స్తంభాలు, వాటిపై ఉండే మెరుగైన పాలిష్ టెక్నాలజీ పారసీక నిర్మాణ శైలి నుంచే ఇన్స్పైర్ అయినవి. అంతేకాకుండా పారసీకులు ప్రవేశపెట్టిన అరమిక్ లిపి ప్రతిపాదికన భారతదేశంలో ఖరోష్టి అనే లిపి పుట్టింది. ఇది అప్పట్లో వాణిజ్యానికి మరియు ప్రభుత్వ ఉత్తర్వులకు ప్రధాన భాషగా మారింది. ఇక వీరి పూర్వోత్తరాల విషయానికి వస్తే పారసీకులు మరియు భారతదేశీయులు ఒకే ఇండో ఆర్యన్ జాతి చెందినవారు. వీరి పవిత్ర గ్రంథమైన జెడావెస్టా మరియు వేదాలు భాషపరంగా సాంప్రదాయాల పరంగా చాలా దగ్గర పోలికను కలిగి ఉంటాయి. మన పురాణాలలో వీరిని ప్రహ్లావులు అని పిలిచేవారు. అగ్నిని పూజించే పద్ధతి మరియు సామాజిక కట్టుబాట్లలో కూడా ఈ రెండు నాగరికతల మధ్య గొప్ప అనుబంధం ఉండేది. ఎవరికీ తెలియని ఆసక్తికర నిజం ఏంటంటే పారసీక సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండడం వల్లే భారతీయ సైనికులు ప్రపంచ వేదికపైకి వచ్చారు. గ్రీకులతో జరిగిన యుద్ధాలలో పారసీక సైన్యం తరపున భారతీయులు విలుకాడులుగా పోరాడారు. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం పారసీకులు అనుసరించిన సత్రాప్ వ్యవస్థ తర్వాతి కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ఒక భారీ కేంద్రీకృత అధికారాన్ని నిర్మించడానికి ఒక నమూనాగా నిలిచింది. పారసీక రాజధాని పర్సోపోలిస్లో దొరికిన శాసనాల్లో హిందూష్ అనే పదం వల్ల భారతదేశానికి ఆ పేరు విదేశీయుల ద్వారా ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ దండయాత్రలు కేవలం దేశాల మధ్య జరిగిన ఘర్షణలు మాత్రమే కాదు. ఇవి రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధిని నిర్మించి భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్లో ఒక రిచ్, పవర్ఫుల్ దేశంగా నిలబెట్టాయి. ఆ ప్రభావమే అలెగ్జాండర్ వంటి వీరులను సైతం భారతదేశం వైపు ఆకర్షించేలా చేసింది.